హరిహర వీరమల్లు బాగుంది. ఎందుకంటే ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక ఎగ్జాక్ట్ సినిమా ఒక హైప్ లెవెల్ అనిపించింది. సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి ఒక డౌన్, అంటే ఏం జరుగుద్ది అనే దాని మీద కొంత స్లో అవుతుంది. ఫైనల్ ట్విస్ట్ వచ్చేటప్పటికి అంటే క్లైమాక్స్కి వచ్చేటప్పటికి ఒక రకంగా మంచి హైప్ అయితే ఇచ్చారు. కానీ సినిమాలో మైనస్ ఏంటంటే విఎఫ్ఎక్స్, అది ఒక్కటి క్లియర్ చేసుకుంటే. ఏం రత్నం గారు మాట్లాడుతూ ఇరాన్లో ఇచ్చాము, ముంబైలో ఇచ్చామని చెప్పి కొంచెం చెప్పారు. కానీ ఇంకా బెటర్ మంచి స్టూడియోకి ఇచ్చుంటే ఇంకా బెటర్ రిజల్ట్ వచ్చేది. అంటే మనకి ఓవరాల్గా చూసుకుంటే రాజమౌళి గారి విఎఫ్ఎక్స్ అనేది మనకు తెలుగు ఇండస్ట్రీలో ఎవరు తీసుకురాలి. ఆ టైప్ ఆఫ్ లో తీసుకురాగలిగితే ఖచ్చితంగా సినిమాకి ప్లస్ పాయింట్ అనేది ఉంది. ఓవరాల్గా అంతా కూడా గుడ్. ఫైట్స్ ఎలా ఉంటుంది? ఫైట్స్ బాగున్నాయి. ఇప్పుడు ఫైట్ అని అంటే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ మార్షల్ ఆర్ట్స్, కరాటీలో బ్లాక్ బెల్ట్, ఆయన ఫైట్లు మనం నేర్పాలేంటి, ఆయన దేనైనా చేయగలరు. ట్రైలర్లో ఇచ్చిన హైప్ మూవీలో ఉంది కదా. నీకు అసలు అప్పటి వరకు ట్రైలర్ రాకముందు సినిమా చచ్చిపోయింది అనుకున్నాను, కానీ ఒక్క ట్రైలర్ తో సినిమా మొత్తం నమాంతం పైకి లేపేశారు కదా. ఆ ఒక్క ట్రైలర్ ఈ రోజు బతికిచ్చింది. పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్గా 2 రోజులు కంటిన్యూగా ప్రెస్ మీట్లు పెట్టడం, సినిమా గురించి ఉన్నట్టు చెప్పడం జరిగింది. కోహినూర్ డైమండ్ ఏదైతే ఉందో దాని గురించి అని చెప్పారు. కానీ పండుగ సాయన కాదన్నారు, సినిమా ఆపుతామని చెప్పి కొన్ని మాటలు వచ్చినాయి. కానీ అవి ఏవి కూడా వాస్తవాలు కావు. కొంతమంది భ్రమపడ్డారు. ఏదేమైనా సరే సినిమా రిలీజ్ అయింది కాబట్టి సక్సెస్. ఏం రత్నం గారు అయితే తడి కొట్టేసుకుని పడుకోవచ్చు. సెకండ్ హాఫ్ లేకుందన్నారు. సినిమా అన్నాక ఏదో ఒక వంక పెట్టాలి. ఇప్పుడు సినిమా మెయిన్ స్టోరీలోకి వెళ్ళాలంటే కథ ఏం జరిగిందని తెలియదు కదా. నీకు తెలియాలన్నప్పుడు కొంత స్లో మోషన్ వెళ్తారు కదా. ఆ స్లో మోషన్ వెళ్ళేటప్పుడు జనాలకి ప్రతిదారి కూడా పేపర్ లాగా వేయాలి, డబ్బులు కొట్టుకోవాలి, డాన్స్ చేయాలని అంటే సినిమా ఇంక నీకు ఆ స్టోరీ ఎక్కడ ఎక్కువ. నీకు ఒక స్టోరీలో కొన్ని సందర్భాల్లో ఏడవాలి, కొన్ని సందర్భాల్లో నవ్వాలి, కొన్ని సందర్భాల్లో బాగా హైప్ ఉండాలి. అదే జరిగింది. కాకపోతే ఏంటంటే ఫస్ట్ హాఫ్ అంతా మీకు ఆల్రెడీ ఎలివేషన్ అంతా నిండిపోయింది. పేపర్లు ఎగరేసినంత ఎగరేసారు, కొట్టుకున్నారు, ఎంజాయ్మెంట్ అంతా సరిపోయింది ఫస్ట్ హాఫ్కి. సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి మెయిన్ స్టోరీలో ఎంటర్ అయ్యేటప్పటికి కొంత దాదాపుగా ఒక 30 to 40 minutes వరకు కూడా కొంత స్లో మోషన్ ఉంది. కానీ నీకు ఎండింగ్లో బజ్ అనేది మళ్ళీ లేపింది కదా సినిమా. నీకు అది మేము చూడాలి. స్టోరీకి వెళ్ళగానే ఎంతసేపు ఎలివేషన్ అని అంటే సినిమా అవుతుంది. కీరవాణి గారికి మనం పేరెట్ట అసలు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారే మనకు ఆల్రెడీ మీడియా ఈవెంట్లో చెప్పారు, ప్రెస్ మీట్. కీరవాణి గారు నేషనల్ అవార్డు కొట్టారు, మంచి మ్యూజిక్ ఇస్తారని చెప్పానన్నారు. ఈరోజు ఆ మాట నిలబెట్టుకున్నారని చెప్పి సినిమా మొత్తానికి బ్యాక్గ్రౌండ్ సీన్ టు సీన్, ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఏదైతే చెప్తారో కరెక్ట్గా సీన్ తగ్గట్టుగా ఆయన మంచి ఎలివేషన్ అయితే ఇవ్వడం జరిగింది. బీజిఎంతో అంటే కరెక్ట్గా సింక్ అయినట్టు వచ్చింది. ఎందుకంటే కీరవాణి గారికి మనం పేరెట్టడంలో ఒక్క విఎఫ్ఎక్స్ చిన్న మైనస్ అండి. అంతకుమించి సినిమాకి పేరెట్టడానికి ఎక్కడా లేదు. అది పార్ట్ 1 పాట పాడారు. పవన్ కళ్యాణ్ గారు ప్రతి 4 సినిమాలకు 3 సినిమాలకు పాట పాడుతూ గతంలో కొన్ని హైప్ ఉండే పాటలు ఆయన పాడినారు కదా. మనకి గతంలో కాటమరాయుడు సాంగ్ పాడారు, అంతకుముందు పాత సినిమాల్లో పాడారు. ఏదైనా గుడ్ ఆయనలోనూ ఒక నటుడు ఉన్నాడు, ఒక దర్శకుడు ఉన్నాడు. సినిమా చివరి ఎండింగ్లో దాదాపు ఫైట్ సీన్ అంతా కూడా ఆయనే డైరెక్షన్ చేశారని చెప్పి ఆల్రెడీ చెప్పారు. మన సినిమాలో కూడా చూసాం. ఆ వేరియేషన్ అనేది తెలుస్తుంది. అంటే ఆయన కూడా అన్ని మల్టిపుల్ రోల్స్ చేయగలడు అని చెప్పుకోవడానికి ఈ సినిమా ఒక నిదర్శనం అయింది. నాకైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చెప్పాలంటే క్రిష్ గారి డైరెక్షనే బాగుంటుంది. ఎందుకంటే మన గతంలో సంథింగ్ బాలయ్యబాబు గారితో శాతవాహనం సంథింగ్ ఒక సినిమా తీశారు కదా, ఒక రేంజ్లో ఎలివేషన్ ఇచ్చారు. అలాగే ఆయన ఎప్పుడు కూడా జోనర్ ఎప్పుడు ఒకటే హిస్టారిక్ ఫిలిమ్స్ని ఒక మాస్ ఎలివేషన్లో బాగా హెవీగా బాగా గ్రాఫిక్స్ ఉండేటట్టు ఆయన చేస్తారు. కానీ ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఆయన డైరెక్షన్, ఆయన స్క్రీన్ ప్లే అంతా క్లియర్గా కనిపించింది. కానీ సెకండ్ హాఫ్ వచ్చినప్పటికి జ్యోతి కృష్ణ గారు మొట్టమొదటి గారి సినిమా తీశారు కాబట్టి కొంత డౌన్ఫాల్ ఉంటుంది. మళ్ళీ చివరిలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఆయన ఎగ్జిబిషన్. ఏదేమైనా సరే సినిమాకి మాత్రం ఇప్పటివరకు పెట్టుకున్న అంచనాలు ఏవైతే ఉన్నాయో 200 కోట్ల బడ్జెట్ ఏదైతే పెట్టారో అది డబుల్ వస్తుంది. మరి 1000 కోట్లు 2000 కోట్లు పైసా వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఏం రత్నం గారు ఇప్పటివరకు కొంత భయపడ్డారు. సినిమా పరిస్థితి ఏంటని చెప్పి ఒక రకంగా బాధపడ్డారు. ఎందుకంటే ఏ ఈవెంట్కి వెళ్ళా కానీ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఓజీ అని మాట్లాడుతున్నారు తప్పితే వీరమల్లు గురించి ఎవరు మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అది చెప్పారు, వీరమల్లు అనండి, వీర అనండి అంతే తప్పితే ఓజీ వచ్చినప్పుడు చూద్దాం, ఇప్పుడు కాదు కదా, కంగారు పడద్దు. ఈ సినిమా ఆ సినిమా రెండు మనమేం చెప్పారు. ఈరోజు ఆయన ఏం రత్నం గారు ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో పవన్ కళ్యాణ్ గారి మీద 4 ఏళ్ళు వెయిట్ చేయడం అనేది చాలా కష్టం. ఇంకొక డైరెక్టర్ అయితేనో, ఇంకో హీరో అయితేనో, లేదంటే ఇంకొక ప్రొడ్యూసర్ అయితే ఈ సినిమా సగంలోనే అయిపోతుంది. ఎందుకంటే అన్నిసార్లు డిలే అయింది. అన్ని ఎలక్షన్లోని 8 నెలలు, సంవత్సరం పాటు డిలే అయిపోయింది సినిమా. అంత డిలే అయిన సినిమా ఇప్పటివరకు లేదండి. ఇంకా 10 కోట్లకు పైగా డిలే అయిన సినిమా అంటే ఇదే. ఒక రకంగా ఆగిపోయిన ఇంత డిలే అయిన సినిమా రికార్డుల పరంగా అదే. ఇప్పుడు మంచి హిట్ ఇచ్చిన సినిమా కూడా ఇదే. రికార్డులనంటే మనం బాహుబలి లేదనంటే కేజీఎఫ్ ఈ రేంజ్తో పోల్చాల్సిన అవసరం లేదని. పవన్ కళ్యాణ్ గారికి కలెక్షన్లతోనో లేదా ఎలివేషన్లతోనో మనం పోల్చాల్సిన అవసరం లేదు. నిజాయితీగా ఉండే మనిషి కాబట్టి ఆయన ఎక్కడున్నా కానీ గౌరవం దక్కుతుంది, ఆయనకుంటే గౌరవం. కానీ ఏంటంటే ఈ సినిమా అనేది ఖచ్చితంగా నా ఎక్స్పెక్టేషన్స్ కనీసం 600 కోట్ల వరకు అయినా ఓవరాల్గా కలెక్ట్ చేస్తుంది. అందులో మాత్రం ఎటువంటి సందేహం అనేది లేదు. ఖచ్చితంగా ఏం రత్నం గారికి న్యాయం జరుగుద్ది అని నేనైతే చెప్పగలను. ఆయన ఎలాగో నిరూపించుకున్నారు కదా, యానిమల్తో ఆయన ఎప్పుడైతే రీఎంట్రీ ఇచ్చారో అప్పుడు ఆయన నిరూపించుకోగలరు. కానీ ఇందులో
ఈ సినిమాలో ఇంకా బాగుంటుంది. యాక్చువల్లీ గతంలో ఒకప్పుడు ఒక గొప్ప యాక్టర్, కానీ ఆయన బ్రేకప్ ఎప్పుడైతే వచ్చిందో ఆయన ఒక చేతకానంలో చూశారు, తర్వాత యానిమల్లో ఆయన నిరూపించుకున్నాడు. ఆ తర్వాత నుంచి కూడా వరుస సినిమాలు పడుతున్నాయి. ఈ సినిమాలో కూడా ఆయన మంచి పేరు వచ్చింది. ఔరంగజేబు పాత్రలో ఆయన నటించడం అనేది చాలా మంచి, ఆయనకి ఇంకొక ఎలివేషన్ వచ్చినట్టు. ఏదేమైనా సరే సినిమా మాత్రం ఓవరాల్గా చాలా బాగుందన్న. ప్రతి ఒక్కరు కూడా ఒకసారి చూడండి. సనాతన ధర్మం గురించి, ధర్మాల గురించి, కోహినూరు వజ్రం గురించి, ఔరంగ పాలన ఎలా ప్రజలు ఇబ్బంది పెట్టేది, ఇవన్నీ కూడా ఇందులో బేస్ అయినాయి. కనీసం ఏదో 10 సార్లు చూడండి, 12 సార్లు చూడండి అని మనం అయితే చెప్పం, కానీ కనీసం ఒక మనిషి అనేవాడు ఒకసారి చూస్తే గతంలో పాస్ట్లో జరిగిన హిస్టరీ ఏంటి, చరిత్ర ఏంటి, ఎవరు ఎలా ప్రవర్తించారు, మనం పుస్తకాల్లో ఏం చెప్పారు, ఏం చదువుకున్నాం, అసలు రియాలిటీగా ఏం జరిగింది అనేది ఒక నిజం అనేది తెలుస్తుంది. ఎందుకంటే మనకి చరిత్రలో ఉన్నది ఒకటి, కానీ మన పుస్తకాల్లో పాఠ్యాంశాల్లో మనకు చెప్పింది ఒకటి. ఎంతసేపు కూడా అక్బర్ ఇచ్చేసాడు, బాబర్ ఇచ్చేసాడు, లేదా ఔరంగజేబు ఇచ్చేసాడు, మొఘలు ఇచ్చేసాడని చెప్పి ఒక ఛత్రపతి శివాజీ గురించో, ఒక సంభాజీ మహారాజా గురించో, లేదంటే దేశం గురించి ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్ లాంటి వాళ్ళు కూడా, సుభాష్ చంద్రబోస్లు అలాంటి గొప్ప వ్యక్తుల గురించి ఎక్కడ చెప్పాలి. అంటే చరిత్రనంతా కూడా డైవర్ట్ చేశారు. కానీ ఇలాంటి సినిమాలు గతంలో మన చావా చూసాం, చావాతో కొంత చరిత్ర తెలుసుకుందాం. ఈరోజు ఈ సినిమా చూస్తే కొంత చరిత్ర తెలుసుకుందాం. మరి 10 సార్లు చూడండి, 10 సార్లు చూడండి అయితే నేను చెప్పను, కానీ ఖచ్చితంగా ఒక్కసారైనా ఒకసారి చూడండి. చూసిన తర్వాత మీ జెన్యున్ ఒపీనియన్ చెప్పండి. నాకైతే VFX దగ్గర కొంత మైనస్ అనిపిస్తుంది, ఎందుకంటే నేను ఒక ఎడిటింగ్ పర్సన్గా చెప్తాను, కొంత అది అంత పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. ఎందుకంటే మరి రాజమౌళి గారి సినిమాలు ఎలా ఉంటుందని అంటే, ఒక బాణం వచ్చిందనంటే బాణాన్ని స్లో మోషన్లో ఎంత నీట్గా డీటెయిల్డ్గా సీన్ టు సీన్, ఫ్రేమ్ టు ఫ్రేమ్ చూపించగలరు. అంత అయితే కనిపించాలి, కొంత గజిబిజిగా ఉన్నట్టు, కొంత రఫ్ అయితే కనిపించింది. ఏదేమైనా కానీ అది ఒకటే మైనస్, అంతకుమించి ఏమీ లేదు. సినిమా అయితే మాత్రం ఖచ్చితంగా 1-2 సార్లు చూడొచ్చు. సినిమా ట్రోలర్స్ అంటే వాళ్ళు కామన్. ఇప్పుడు నార్మల్ సాధారణ అల్లు అర్జున్ ట్రోలర్స్ ఉన్నారు, రామ్ చరణ్ ఉన్నారు, జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు, ప్రభాస్ ఉన్నారు, అందరికీ ఉన్నారు ట్రోలర్స్. కానీ పవన్ కళ్యాణ్కి అతిగా ఉన్నారంటే ఈయన పొలిటికల్గా ఉన్నాడు కాబట్టి, పొలిటికల్గా ఉండేటప్పుడు ఇంకొంచెం ప్రత్యర్థులు ఎక్కువ ఉంటారు కాబట్టి కామన్ అది. ఇప్పుడు ఎవరిన్ని రాయలేసినా సరే అక్కడ తప్పు జరిగిందంటే ప్రజలు ఫీల్ అవ్వాలి కదా. న్యూట్రల్ ఆడియన్స్ ఏమనుకున్నారని తెలియాలి. వాళ్ళు ట్రోల్ చేస్తే మాత్రం నిజంగా నమ్మేసుకుంటారండి. వాళ్ళకి ఏంటంటే ఏదో ఫ్యాన్స్ 4 వ్యూస్ కోసమో, 4 సబ్స్క్రైబర్ల కోసమో, 4 డబ్బుల కోసం ఏదో రాస్తూ ఉంటారు. అవన్నీ పట్టించుకోవాల్సిన సినిమా అయితే ఖచ్చితంగా చూడొచ్చు. సో ఫైనల్ రేటింగ్ అని సినిమాకి నేనైతే 5కి 3.5 అబోవ్, అంతకుమించి తక్కువ అయితే లేదు. కానీ ఈ రేటింగ్లు, కలెక్షన్లు అనేవి మనం మాట్లాడకూడదు. పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో ఇదొక గొప్ప చిత్రం, ఇదొక మైలురాయి చిత్రం. ఇంతకుమించి మనం ఏం చెప్పాలి సార్. థ్యాంక్ యూ.